నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. శీతాకాలంలో కూడా వేడిని పుట్టిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు, జైలుకి పంపిస్తామంటున్నారు. రోజా గారు మరొక అడుగు ముందుకు వేసి ఆవిడ కూడా కాంట్రవర్సీ కామెంట్లు. కొడాలి నాని, వల్లభనేని వంశీ అందరూ కూడా యాక్టివ్ మోడ్లోకి వచ్చేసారు. ఈ కాన్ఫిడెన్స్ ఏంటి? ఈ హెచ్చరికలు వెనుకున్న ఆంతర్యం ఏంటి? ఇవన్నీ చర్చిద్దాం ఈనాటి ఎక్స్క్లూజివ్ ర్యాపిడ్ ఫైర్లో. మన అతిథి కారుమూరి వెంకటరెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి మనతో పాటుగా ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే వర్మ గారు. ఏంటి పీపీపీ జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు వర్కౌట్ అయిందా? కోటి సంతకాలు ఇదంతా కూడా సక్సెస్ఫుల్గా మీరే పెట్టించుకున్నారు, అసలు ప్రజలు ఎవరు ఇందులో పాల్గొనలేదు, అది ప్రజా ఉద్యమం ఎలా అవుతుంది అని చెప్పి మీ మీద వ్యతిరేక పవనాలు వేస్తున్నట్టున్నాయి. చెప్పాల్సింది నేను గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది కూడా జగన్ గారు కాదు, ఏ టెక్నాలజీలో నడుచుకుంటా అట్లా వెళ్ళారు అని కూడా అంటారు. వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళకి నోటికి ఏది వస్తే అది మాట్లాడటం అలవాటే. మేము 2 నెలల పాటు ఎక్కడికక్కడ మీకు నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ సంతకాల సేకరణ జరుగుతుందో రోజు మీరు ఫోటోలు చూశారు. ఎందుకు మీ 99లో కూడా దాన్ని ప్రసారం, దాన్ని ఎక్కడైతే మామూలు ప్రెస్ మీట్లు పెట్టినాయో సంతకాల సేకరణ జరుగుతున్నాయో మీరు కూడా విజువల్స్ చేశారు. రెండో అంశం వచ్చేటప్పటికి నియోజకవర్గాల కేంద్రాల్లో ర్యాలీలు జరిగినాయి, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు జరిగినాయి. ఒక్కో నియోజకవర్గంలో ఎంత అనేది ఉంది, అది ఓన్లీ పేరు ఒకటే కాదు, పేరు, కాంటాక్ట్ నెంబరు, ఊరు, నియోజకవర్గం, మళ్ళీ దాన్ని డిజిటలైజేషన్ వాళ్ళ ఐడి ప్రూఫ్తో ఇంత డేటా పెట్టాం. 1,04,00,000 మంది అవి గవర్నర్ గారి దగ్గర ఉన్నాయి ఈరోజు. సో ఒక పార్టీ అధికారంలోంచి కోల్పోయిన తర్వాత వితిన్ 18 monthsలో ఇంత పెద్ద ఎత్తున ఆ పార్టీకి మద్దతుగా మేము తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ప్రజలు మద్దతు తెలిపినప్పుడు 1,00,00,000 మంది అంటే 1,00,00,000 సంతకాలు అనేది 1,00,00,000 మందిగా మీరు భావిస్తున్నారు. అది 1,00,00,000 కుటుంబాలుగా మనం తీసుకోవాలి. ఒక కుటుంబంలో 2 పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా మద్దతుగా మనం తీసుకోవాలి. అంటే దాదాపు 1,00,00,000 కుటుంబాలు అంటే కుటుంబానికి ఒక ముగ్గురు వేసుకున్న సార్, ముగ్గురు అయిపోయినా ఒక దాంట్లో 2 పెట్టి ఉండొచ్చు, ఇంకో ఎక్కడైనా బయట ఉండొచ్చు. సో 2 కోట్ల మంది యావరేజ్గా 2 కోట్ల మంది మద్దతు తెలిపారు. 2 కోట్ల ఓటర్ల మద్దతు తెలిపినట్టుగా మనం భావించాలి. మాకు మొన్న వచ్చినటువంటి ఓట్లు 1,32,00,000 మంది. సో ఇప్పుడు 1,00,00,000 సంతకాలు అంటే ఇంటూ ఫ్యామిలీ వేయండి, 2 వేద్దాం, 3-4 కూడా వద్దు. సో అంటే ఓట్లు ఉన్న వాళ్ళు 2 వేసుకున్నా కూడా 2 కోట్ల మంది మా మద్దతు తెలిపినట్టు. అంటే మీరు గెలిచేసినట్టే. ఇంకా సార్ ఒకటి 100% ఈరోజు ప్రజల తీర్పు ఎలా ఉంటుందనడానికి మొన్న ఈ మధ్య మీరు సర్వేలు, మీరు కూడా డిబేట్లు పెట్టారు, సర్వేలు ఎలా ఉన్నాయి. అంతేందుకు చంద్రబాబు నాయుడు గారే ఆయన ఏమంటున్నాడు, కలెక్టర్లు మీరు బాగా పనిచేయట్లేదు అంటాడు ఒకరోజు, ఎమ్మెల్యేలు మీరు బాగా పనిచేయట్లేదు అంటాడు. అసలు ఈయన పనిచేయట్లేదు అనేది వాళ్ళు చెబుతున్నటువంటిది. సో వాళ్ళు పనిచేయట్లేదని వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి ఆయనే చెప్తున్నాడు ఒక పక్క. అవును, ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నాడు, ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉన్నదో అవన్నీ కూడా. వ్యతిరేకత ఉందంటే మరి ఒక ప్రభుత్వం వాళ్ళే వ్యతిరేకత ఉందని చెప్పినప్పుడు ఆ వ్యతిరేకత అవతలాలకు అనుకూలత కన్నా కదా లెక్క కదా, ఆల్టర్నేటివ్ లేదు కదా. నుంచి వాళ్ళు నెమ్మదిగా అలాగా ఒకటి దాన్ని తగ్గించుకుంటూ నోటికి వాళ్ళు ఏదో వస్తే అది మాట్లాడటం కదా. విధ్వంసం అంటే ఏంటి? మేమేం చేసాం? ఇప్పుడు స్కూల్ పిల్లలకు అమ్మఒడి ఇవ్వటం విధ్వంసమా? ప్రతి ఊర్లో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ ఈ కట్టడం విధ్వంసమా? మేము కట్టినటువంటి 17 మెడికల్ కాలేజీల్లో, మేము తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ 6 కాలేజీల్లో పిల్లలు చదువుకుంటున్నారు, ఇంకో 2 ఆల్రెడీ పూర్తయి ఉన్నాయి, 8. సో మిగిలిన వాళ్ళు ప్రైవేట్ పరం చేస్తుంటే ఎవరు విధ్వంసం చేసినట్టు? సో ఒకటే పడికట్టు పదాలు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే జనాల్లోకి తీసుకెళ్ళడానికి కూసేపు పీపీపీ అంటాడు, కూసేపు సంపద సృష్టి అంటాడు, కూసేపు విధ్వంసం అంటాడు, కొద్దిసేపు ఆర్థిక విధ్వంసం అంటాడు. ఏంటంటే అక్కడ ఏం ఉండదు. ఈయన ఏదో జనాలకి ఎక్కించడానికి పడికట్టు పదాలు వాడుతూ ఉంటాడు. సబ్జెక్టు విత్ డేటా చెప్పమానండి, ఎక్కడ మేము విధ్వంసం సృష్టించాం, ఎవరు విధ్వంసం సృష్టించారో ఇప్పుడు కదా జరుగుతున్నటువంటి విధ్వంసం మీద మాట్లాడాల్సింది. అది మాట్లాడకుండా మా మీద విమర్శిస్తే ఎట్లా? ఆ వ్యతిరేకత లేకపోతే 11 సీట్లు వస్తాయా 151 నుంచి? 40% ఓట్లు వచ్చిన వాళ్ళకి అసలు 11 ఎలా వస్తాయి? దీని మీద మనం డిస్కస్ చేద్దాం రోజు. 40% ఓట్లు వచ్చిన వాళ్ళకి తెలుగుదేశానికి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 45% వచ్చింది. 134 సీట్లు ఎట్టు వచ్చినాయి? మరి మాకు 40% వచ్చి 11 ఎట్టు వచ్చినాయి? మరి ఇక్కడ ఏదో మ్యాజిక్ ఉందని అర్థం కావట్లేదు. 5% అంటే తక్కువ అనుకుంటున్నారు మీరు ఓటింగ్లోని? సరే 40కి 11 కాదు, మీరు అన్నట్టు మినిమం 50-60 రావాలి కదా. అలా వేరేజ్ వేసుకుంటారా? 100% వేస్తారు సార్. ఇప్పుడు మీకు ఒరిస్సాలో ఉంది 37% పార్లమెంటుకి ఓటింగ్ వచ్చింది, ఏదైతే బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్కి. 1 సీట్ రాలా పార్లమెంట్లో. ఎట్లా? అసెంబ్లీకి బీజేపీ కంటే బీజేడీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఓవరాల్ ఓట్లు చూసుకుంటే ఒక 40,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి బీజేడీకి, మళ్ళీ సీట్లు తక్కువ వచ్చినాయి. సో ఇది చాలా ఉంది సార్. నువ్వు ఓటమికి అని అంటే ఆ ఓటమిని మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, 2-3 రకాలుగా మనం డిస్కస్ చేసినప్పుడు ఏది ఇదా అదా అనేది
కన్ఫైన్ అయినప్పుడు ఏ విధంగా మోసం చేసే గెలిచారు అనేది క్లియర్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఫుల్ టైమ్ ఫీల్డ్లోకి వచ్చేసినట్టేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రాలా అసలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీకెండ్ వస్తే హైదరాబాద్లోనే ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఆ వీక్ మొత్తం హైదరాబాద్లో ఉంటాడు, పొద్దున సాయంత్రం పోతున్నాడు. సో జగన్ గారు ఏదో 2 రోజులు బెంగళూరు వెళ్తే ఫీల్డ్లో ఉన్నాడా లేదంటే, అధికారంలో ఉన్నాడే హైదరాబాద్లో ఉంటుంటే, అధికారంలో మేము ఏదో 2 రోజులు బెంగళూరు వెళ్తే ఫీల్డ్లోకి మీరు వస్తారని అడిగితే ఎట్లా? మేము ఫీల్డ్లోనే ఉన్నాం కాబట్టే కదా మా శ్రేణులంతా 1 కోటి మంది సంతకాలను సేకరించగలిగింది. సో మేము ఫీల్డ్లో ఉన్నాం కాబట్టే కదా మమ్మల్ని చూసి ఆ 3 పార్టీలు మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం, లేదంటే మాకు భవిష్యత్తు లేదు అని చెప్పి ఇప్పటికీ ఇంకా భయపడుతున్నటువంటి వెంకటరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరికలు ఏంటి ఆ కాన్ఫిడెన్స్? జగన్ గారు చెప్పాడంటే చేస్తాడంతే అనేది ట్యాగ్లైన్ ఉందిగా. చేయడానికి మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడేం తీసుకెళ్ళి జైల్లో ఎత్తాం లేదుగా అధికారంలోకి వచ్చినా. కాదండి, జైల్లో వేయడం ఏంటి? ఎవరన్నా ఇన్వెస్టర్లు వచ్చి ప్రభుత్వంతో ఏమైనా ఒప్పందాలు చేసుకుని పీపీపీ అనుకుందాం, పోనీ ఓకే ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి వచ్చి వాళ్ళు ఏదైనా ఒప్పందాలు చేసుకుంటే మీరు వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తామని జైలు పంపించడం ఏంటి? జైలు పంపించడం వాళ్ళు ఇన్వెస్టర్లు ఎట్లా అవుతారు? పులివెందుల మెడికల్ కాలేజ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ పూర్తయి ఆల్రెడీ పేషెంట్లు అన్నీ జరుగుతుంది, ఓపీ కూడా. ఇప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి ప్రైవేట్ అడిగిస్తే వాడు పెట్టేది ఏముంది అక్కడ? సరే, వాళ్ళ విధానం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన. సరే, ఒక మాట నేను చెప్తా, పీపీపీ మంచి విధానం అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిని పీపీపీకి ఇచ్చేయండి, ఇప్పుడు ఈ మంత్రులందరికీ పీపీపీకి ఇచ్చేయండి. ఎందుకు దీని మీద రియాక్ట్ అవ్వట్లేదు పెద్దగా? ఇప్పుడు 1 కోటి మంది ప్రజలు కదా సంతకాలు పెట్టిన వాళ్ళు. అది కాదంటున్నారు కదా వాళ్ళు, మరి ప్రజా ఉద్యమం అంటే కాదండి. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే ప్రజలు కాదు, తెలుగుదేశం వాళ్ళు అయితే ప్రజలా? అంటే ఈ సంతకాలు పెట్టిన వాళ్ళు ప్రజలు కాదా? సంతకాలు పెట్టిన వాళ్ళు ఎవరు మనుషులు కదా? జైలుకు పంపిస్తామండి ఏంటి? జైలు పంపించడం ఎవరిష్టం? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఇప్పుడు కుట్రపూరితంగా స్కామ్ ద్వారా ఎవరైతే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారో వాడు తీసుకున్నాడిని ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి తీసుకున్న కాలేజీలు దాంతో పాటుగా మళ్ళీ జైలుకు పంపిస్తాం. అది కరెక్ట్. వెనక్కి తీసుకోవడం జైలుకు కూడా పంపిస్తాం సార్. ఒప్పందం చేసుకోండి. మీరెవరండి ప్రభుత్వంతో కుట్రపూరితంగా ఒప్పందం చేసుకోవడానికి? జైలుకు పంపించడానికి మేమే ప్రభుత్వంలో ఉన్నది పంపించేస్తారా? అవసరం లేదా? అంటే తప్పు చేసిన వదిలేయాలా? తప్పు చేస్తే వదిలేయాలా? తప్పు చెప్తున్నాడు ఎలా చెప్తారు? 100 రూపాయలకి ఎకరం మెడికల్ కాలేజీ, ఒక ఎకరం 100 రూపాయలకి అమ్ముతుంటే ఇది స్కామ్ గా ఏందండి? ఆ తీసుకునేవాడు వీళ్ళందరూ కుట్రబన్నే చేస్తున్నారనే కదా. ఇప్పుడు 50 ఎకరాలు ఉన్న మెడికల్ కాలేజీని 5,000కి ఇచ్చేస్తున్నారు, ఎకరం 100 రూపాయల కాడికి. దీని స్కామ్ అనరా? 50 కోట్ల విలువైన భూములు 99 పైసలకు అమ్మేస్తున్నారు, దీన్ని స్కామ్ అనరా? మరి అలా స్కాములు చేసే వాళ్ళకి దండేసి దండం పెడతారా, లేదంటే తీసుకెళ్లి బొక్కలు వేస్తారా? మీరు చెప్పండి. పంపించడం మీ ఇష్టమేమాట. జైలుకి పంపిస్తాను తప్పు చేసిన వాడిని. ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీలు అనేది అతి పెద్ద స్కాము. దాని మీద కేసులు పెట్టిస్తాము. కేసులు పెడితేనే కదా జైలుకి వెళ్ళేది. ఎంక్వైరీ చేస్తాం అన్నంత వరకు బాగుంటుంది. ఎంక్వైరీ కళ్ళ ముందు కనపట్లేదు కాదు వర్మ గారు. నేను ఒక మాట చెప్తా, మీరు విశాఖవాసి, మీకు విశాఖపట్నం గురించి బాగా తెలుసు. విశాఖపట్నంలో మధురవాడలో ఎకరం 50 కోట్లు ఉంటుంది. దాన్ని ఉల్ఫాగాలకో, బఫూన్గాలకో, లుల్లుగాలకో 99 పైసలకో లేదంటే 100 రూపాయలకో ఊరకే ఇస్తామంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏమన్నా దీనికి ఒప్పందం లేకుండా ఊరిని ఇస్తున్నారా? వేరు కదా, వెనక్కి తీసుకుంటాం. ఖచ్చితంగా మళ్ళీ రాసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ చెబుతా ఉన్నాం, ఎవడైతే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు టెండర్లో పార్టిసిపేట్ చేస్తారో, ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసి దక్కించుకొని 100 రూపాయలకి ఈ మెడికల్ కాలేజీని కొట్టేస్తారో, ఆ కొట్టేసినాడికి ఖచ్చితంగా ఉంటుంది. సరే, ఓకే, ఉంటుంది. ఇదైతే క్లియర్ కాదు. మీకు ఇంకా ఉండడానికి 3.5 సంవత్సరాలు పడుతుంది. 3 కదా, నేను మీతో 8.5 ఏళ్ళుగా డిబేట్ చేస్తా ఉన్నా. ఈజీగా అయిపోతుంది, టైం ఏం పెద్ద విషయం కాదు కదా. 3.5 సంవత్సరాలు ఇలాంటి టైం అయిపోతుందండి. కానీ 3.5 సంవత్సరాలు ఉన్నది. ఈ 3.5 సంవత్సరాలు వాళ్ళు మిమ్మల్ని లోపల పెట్టలేరా? వాళ్ళు మిమ్మల్ని కేసులు పెట్టలేరా? ముందు వాళ్ళు కదా అధికారంలో ఉన్నది. 29 వస్తుందో రాదో తర్వాత పెట్టారు, మళ్ళీ వస్తాం మళ్ళీ వెళ్తాం. ఏం మా నాయకుల మీద కేసులు పెట్టలేదా? ఇప్పుడు నిన్న తారక్ అని మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ 85 రోజులు జైల్లో ఉన్నాడు. ఏం లేదు, అతను మా సోషల్ మీడియా చూస్తూ ఉంటాడని చెప్పి 85 రోజులు జైల్లో పెట్టారు. సోషల్ మీడియా చూస్తే జైల్లో పెట్టారా? 85 రోజులు పెట్టారు. ఏంటంటే అమ్మాయిలంతా ఎత్తుకెళ్ళాడంట. ఏ అమ్మాయినంటే చెప్పరు, అమ్మాయిలు వీడియో తీశాడని పెట్టారు. ఏ అమ్మాయినంటే చెప్పరు. పోలీసులు కదా చూసుకోవాల్సింది. అదే అండి, పోలీసుల కేసు పెట్టి 85 రోజులు దాన్ని రానికుండా చేశారు. సుప్రీంకోర్టు నేను బెయిల్ ఇచ్చింది. ఏమై 85 రోజులు అయితే మీరు ఏం ఎవిడెన్స్ లేదు అంటే మీరు తప్పుడు కేసు పెట్టినట్టే కదా, బెయిల్ ఇస్తున్నామని ఇచ్చింది. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. 18 నెలలు అనేక మంది చూసాం. పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మన 54 రోజులు జైలుకి పంపించారు, వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు పంపించారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ పంపిస్తే మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు. అయిపోయింది ఇంక 3 ఏళ్ళే కదా, వెళ్తాం వస్తాం. మళ్ళీ తర్వాత ఏముంటుంది అనేది కదా సినిమా. ఏముంటుంది తర్వాత? మిమ్మల్ని ఒక దెబ్బ కొడితే సరేలే కొట్టారులే మళ్ళీ కొట్టించుకుంటారా? టైం వచ్చినప్పుడు మీరు కూడా కొడతారు కదా, అదే జరిగింది రేపు పొద్దున కూడా. సో మీరు వస్తే మళ్ళీ అరెస్టులు ఖచ్చితంగా జరుగుతాయి. ఏం వాళ్ళు అరెస్టులు చేసినప్పుడు మీరు చేయకూడదంటే ఎట్లా? వాళ్ళు బిగిన్ చేశారు కదా,
వాళ్ళు ఆరంభించారు, మేము ముగింపు పలుకుతాం. ఉమ్. వాళ్ళు స్టార్ట్ చేశారు, మేము క్లోజ్ చేస్తాం. 29లో గెలుస్తారన్న ధీమా ఉందా? ఎందుకు గెలవం అంటున్నా. ఎందుకు గెలుస్తారంటున్నాను. 100% గెలుస్తాం. ఈ ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చింది? తప్పుడు ప్రచారం చేసి అధికారం వచ్చింది, కానీ ఏమీ చేయట్లేదు వాళ్ళు చెప్తా అన్నట్టు. ఈరోజు ప్రజల్లో పూర్తిగా వాళ్ళకి వ్యతిరేకత ఉందని చెప్పి వాళ్ళే చెబుతున్నారు, వాళ్ళ పత్రికలే రాస్తున్నాయి. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, ఎమ్మెల్యే సారు కాస్త తగ్గాలి మీరు, ఇలా వాళ్ళే హెడ్డింగ్లు పెట్టి రాస్తున్నారు. ఒకటి నిన్న చూస్తారు కదా, ఎమ్మెల్యే ఎంపీకి గుమ్మనూరు జయరాం వాళ్ళ బ్రదర్లు ఎవరో వాటాలు అడిగారు ఎంపీ దగ్గర అని చెప్పి డైరెక్ట్గా కంప్లైంట్ చేశారు లోకేష్కి. అయినా లోకేష్ వాళ్ళు పట్టించుకోలేదు, ఇచ్చేయమన్నారని వచ్చింది కదా. సో మరి ఇట్లాంటి ఎమ్మెల్యే ఎంపీలే వాటాల కోసం ఎంపీ పనులు చేస్తుంటే ఎమ్మెల్యే వాళ్ళకి వాటా కావాలంట. ఇట్లాంటి దిక్కుమాలిన పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే అధికారంలో మేము రాక ఎవరు వస్తారు? ఇంకా ఏంటి వల్లభనేని వంశీ మీద మళ్ళీ కేసు పెట్టారట? పెడతారండి, మళ్ళీ అరెస్ట్ చేస్తారా? సరే అరెస్ట్ అని కాదు, వాళ్ళ టార్గెట్ ఏంటి? రోజు కేసులు, ఇక్కడ ప్రజా సమస్యల మీద ఎవరు మాట్లాడకూడదు. ఈరోజు వల్లభనేని వంశీ గారి మీద ఏం పెట్టారు? ఇప్పుడు వల్లభనేని వంశీ గారి మీద ఇప్పుడు పెట్టినటువంటి కేసు ఏదో అంటే వాళ్ళ ఆఫీస్ దగ్గర వాళ్ళే వస్తే ఈ నెలలో దాడి చేశారనేది ఇంకో కేసు. ఏమైంది? కొన్ని రోజులు అయితే బెయిల్ వస్తుంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే వెళ్తారు, మళ్ళీ బెయిల్ వస్తుంది. మొన్న అరెస్ట్ చేశారు, చాలా రోజులు పెట్టారు, బెయిల్ వచ్చింది కదా. ఎవరు శాశ్వతంగా జైల్లో ఉంటారు కదా? జగన్ గారిని 16 నెలలు ఉంచారు, సో ఏం శాశ్వతంగా ఉంచలేరు కదా. కాదు, ఇప్పుడు కక్షపూరితంగా పెట్టారంటారు ఇవన్నీ కూడా కేసులు. కాకపోతే మీరు చెప్పండి ఏందని. మరి కక్షపూరితంగా పెట్టేలా ఉంటే కారుమూరి వెంకటరెడ్డి ఈ సీట్లు ఇప్పుడు ఇలా కూర్చోకూడదే? నా మీద కూడా కేసు పెట్టారు కదా, నా మీద 3 కేసులు ఉన్నాయి. ఏమైంది? మీకు వచ్చింది కదా బెయిల్ ఈజీగానే. మిమ్మల్ని ఇరికించాలి, కక్షపూరితం చేయాలి అంటే చేయలేరా? నా అదృష్టం ఆ రోజు బెయిల్ రావడం అనేది నా అదృష్టం మీద మోడీ గారి మీద డిపెండ్ అయిందని నా లెక్క ప్రకారం. అయితే మోడీ గారు ఆ రోజు ఆ సత్యసాయి జిల్లా నెక్స్ట్ రోజు రావటం, నెక్స్ట్ రోజు వస్తున్నారు కాబట్టి ఆ ముందు రోజు అంతా ఏదైతే హడావిడి నడుస్తుంది కాబట్టి నన్ను అరెస్ట్ చేసినాక మా పార్టీ వాళ్ళు క్లియర్గా అంతా ఎస్పీ గారితో క్లియర్గా చెప్పారు, మేము నల్ల బ్యాడ్జీలతో రేపు పొద్దున మోడీ గారికి నిరసన వ్యక్తం చేస్తాం. మీరు కానీ ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి సెక్షన్లు కాకుండా ఎడిషనల్ సెక్షన్లు కానీ మళ్ళీ యాడ్ చేస్తే ఖచ్చితంగా మేము రాష్ట్రంలో నిరసనలకు పిలుపునిస్తాం, ఉమ్మడి అనంతపురం బంద్కు పిలుపునిస్తాం అని చెప్పారు. సో కొంత దానికి వెనక్కి తగ్గారు. ఇంకో రోజు తీసుకెళ్తారేమో, తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ వస్తా కదా, ఏమైంది? ఓ 10 రోజులు మీకు ఫోన్ అందుబాటులో ఉండనేమో, అప్పుడు ఏమైంది దాని గురించి? సో ఇది రాజకీయాల్లో ఈ ట్రెండ్ని పట్టించుకుంటే మనం ముందుకు నడవలేం. సో నేను మెంటల్గా ఎప్పుడో ప్రిపేర్ అయినా మీతో చాలాసార్లు చెప్పా. సో ఇట్లా కూర్చున్నానా అంటే మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే మళ్ళీ అక్కడ వచ్చి కూర్చొని మాట్లాడతా. అరెస్ట్ అయిన తెల్లారి ఏదో జైలు నుంచి బయటకు వచ్చిన తెల్లారే వస్తా. సో నేను ఎక్కడ తగ్గాల్సిన అవసరం కూడా లేదు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం డెఫినెట్లీ. ఏంటి బూతులు మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తున్నట్టున్నాయి, ఇష్టం వచ్చినట్లుగా మళ్ళీ వాయిస్ రైజ్ అవుతుంది? ఎవరు మాట్లాడారండి? రోజా గారు మనం మాట్లాడింది. ఏం మాట్లాడారు? పెళ్లి చేసుకుని ఇంకొకటితోటి ఏదో చేస్తే అవి ఒక మంత్రి స్థాయి వ్యక్తులు. ఇప్పుడు ఆమె మీద మాట్లాడిన దానికి ఆమె మాట్లాడింది చాలా తక్కువే అంట. సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యే తర్వాత కదా వాళ్ళ కాదండి, నగరి ఎమ్మెల్యే ఎవరైతే గాలి భానుప్రకాష్ ఆమె మీద ఏమని మాట్లాడాడు? ఇష్టం ఉన్నట్టుగా నోటికి ఏది వస్తే అది మాట్లాడలేదా? దానికి ఈవిడ అలానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, అంటే మా పార్టీలో గెలిచి అక్కడికి వెళ్ళి ఏది పడితే అది నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మరి మేము కూడా చూస్తూ ఊరుకోవాలా? సార్ చప్పట్లు అనేది రెండిట కొడితేనే వస్తుంది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళండగా మీరేం కొట్టద్దు, మీరు వినండి అంటే ఎట్లా? ఫస్ట్ ఇప్పుడు మాట్లాడిన తర్వాత కదా వాళ్ళు. సార్ మీరు 18 నెలలుగా మీకు ఎక్కడ రోజా గారు ఎక్కడ మాట్లాడలా? అదే అంటున్నాను, మళ్ళీ ఎందుకు వాళ్ళ అవతల రోజు రెచ్చగొంటే ఏం చేయాలి? వర్మ గారు రోజు మిమ్మల్ని తిడుతుంటే ఏం చేస్తారు? ఒక రోజన్నా మీరు రియాక్ట్ అవరా? కాదు, రియాక్ట్ అయ్యే పద్ధతి ఉంటుంది కదా. రియాక్ట్ అయ్యే ఇప్పుడు మీరు బూతులు తిడతారా? అసలు కొట్టాలండి బాబు, రియాక్ట్ కాదు. ఎవరిని? ఎవడైతే మాట్లాడారో వాళ్ళని పట్టుకొని 4 చెత్త కొట్టాలి. నిజంగా చెప్పాలంటే ఏం మాట్లాడారు మీరు రోజా గురించి? వాళ్ళు తీయండి ఇష్టం. వాళ్ళు ఇప్పుడు కూర్చున్న అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడాడు? ఇప్పుడున్న అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడారు? లేదా బండారు సత్యనారాయణ మూర్తి ఏం మాట్లాడారు? తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా మాట్లాడారు? ఆ మాట్లాడితే తప్పంట. వాళ్ళేం ఏదైనా మాట్లాడచ్చు, లంబూతులు తిట్టచ్చు. ఇప్పుడు అటు పేరేంది ఇష్టం, అదే టీవీలో వస్తూ ఉంటాడు మా కండవ వేసుకొని సేమరాజా అనేటువంటి రోజా గారిని లక్ష్మీపార్వతి గారిని మాట్లాడాడు. మరి మేమేం మాట్లాడకూడదు కాదు, మరి మీరు యాక్షన్ తీసుకోవాల్సింది కదా. ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇంకా యాక్షన్ తీసుకోలేదంటే కాదండి. ఇప్పుడు వాళ్ళు తీసుకోవాలి కదా, నీతిమంతులు శుద్ధమంతులు. ఆడవారి మీద ఎవరన్నా మాట్లాడితే సోషల్ మీడియాలో మాట్లాడితే ఊరుకో అని చెప్పి శుద్ధపోస కబుర్లు చెప్పే వాళ్ళ మీద తీసుకోవాలి కదా. భారతీయ గారి మీద మాట్లాడితే ఇమీడియట్ గా తీసుకెళ్ళి లోపల పెట్టారు. ఒక్కళ్ళు చేశారండి అలాంటి 10 మంది మాట్లాడుతూ ఉన్నారు రోజు కూర్చొని. మా దగ్గర మాట్లాడినప్పుడు పెట్టారు కూడా, పెట్టారు. అదే సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడినా పెట్టున్నారు పేర్లు. ఇప్పుడు నేను ఒక మాట వర్మ గారు, మీరు ఒక పేరు చెప్పి మాట్లాడారు అంటున్నారు. కిరా కార్పి
ఎంత బలిసి మాట్లాడుతున్నాడు. ప్రైవేట్ కేసు ఇవ్వండి, వేస్తాం. దాని గురించి సెకండరీ. మీరు చెప్పండి, ప్రభుత్వంగా వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు? ఇదే కిరాక్ ఆర్పీ మీద కానీ లేదంటే సీమరాజా మీద కానీ అంబటి రాంబాబు గారు స్వయంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఏం చేశారని చెప్పండి. మీరు కేసు అన్నారు, ఏం చేశారు? ప్రభుత్వ హయాంలో కూడా చాలా మంది చాలా రకాల కేసులు పెట్టారు కదా, జనసేన వాళ్ళు కానీ. నేను ఒక మాట సార్, మేము పెట్టాలి అని అనుకుంటే పవన్ కళ్యాణ్ మీద పెట్టాలి ముందు. మేము పెట్టామా? మరి పెట్టాల్సింది కదా. ఏం పవన్ రాజకీయాల్లో పిచ్చి వాగుడు వాగుతానే ఉంటారు, పని పాట లేదు, వేస్ట్లెస్ లేదు, వదిలేసాం. కానీ వాళ్ళేంటి, మేమేం మాట్లాడకపోయినా ఏం మాట్లాడారు, నా మీద కేసు పెట్టారు చెప్పండి. నేను ప్రభుత్వ హత్య అన్నందుకు నా మీద కేసు పెట్టారు. దేంతో అనాలి దాన్ని చెప్పండి మీరే. ప్రభుత్వ హత్య అన్నందుకు కేసు పెడతారా? మీ డిబేట్లో కూడా చెప్పా. అంటే ఇప్పుడు 2029లో వైఎస్ఆర్సీపీ గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి మీద కేసులు ఉంటాయి, వాళ్ళని జైలుకి పంపిస్తారు. అవినీతికి ఎవరు పాల్పడితే వాళ్ళ మీద కేసులు ఉంటాయి. పవన్ కళ్యాణ్ పాల్పడితే పవన్ కళ్యాణ్ మీద ఉంటాయి. పాపం వదిలేశారు అంటున్నారు కదా గత హయాంలో. అప్పుడు వదిలేసాం. ఏది ఆ రోజు ఏదైతే మా మీద మాట్లాడినటువంటి దానికి మేము చెప్పులు తీసుకుని అంతా అన్నాడు. ఒక్కొక్క నా ఎమ్మెల్యే డాషుల్ని కొడతా అన్నాడు. దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కూడా ఉన్నారు. మరి అన్నప్పుడు మేము కూడా పెట్టచ్చు ఎస్సీ ఎస్టీ కేసు. ఆయన మీద తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళు అందరినీ అనలేదు. ఎవరైతే వైఎస్ఆర్సీపీలో నేను ఒకళ్ళకే ఒక రూలు అంటే మీ మీద ఏమన్నా మాట్లాడితే మీరేం కొట్టేయచ్చు, చెప్పులు తీసుకుని నమ్ముతా అనొచ్చు, పిసికి చంపేస్తా అనొచ్చు. మీరేమన్నా అంటే రోజా గారు ఎందుకు ఇట్టన్నారు, వీళ్ళు ఎందుకు ఇట్టన్నారు? కాదండి, దాన్ని ఏం ఊరుకోలేదు కదా మీరు. ఇమ్మీడియట్ గా పేరు నాని గారు వచ్చి 2 చెప్పులు తీశారు కదా. మరి ఒకటి చూపించాడు కదా, ఇంక దానికి మనం చెప్పుకోవడానికి సౌమ్యంగా లేం కదా. అలాగా సరే, అట్లా అవ్వాలంటే కుదరదు కదా. ఇప్పుడు మీరేమో ఏదైనా అనొచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం నోరు మూసుకొని కూర్చోవాలి. వాళ్ళు ఏమన్నా నోరు తెరిస్తేనేమో మేము దొంగలం, లేదంటే మేమంతా ఏమన్నా నోరు తెరిస్తే బూతులు, మీరు తెరిస్తేనేమో ఏమన్నా చాగంటి సుభాషితాలు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏమన్నా ఇప్పుడు అమ్మా బాబుకి పుట్టినోళ్ళు అయితే అన్నది అది కరెక్టా? మీరు దాన్ని సమర్థిస్తున్నారా? ఒక మహిళ మీద ఎలా పడితే అలా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అలాంటి మాటలు మాట్లాడాలి. ఒక మహిళ మీద ఎలా పడితే అలా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దుర్మార్గులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అదే మాట్లాడాలి. వాళ్ళకంటే వాళ్ళకి ఆ భాష చెప్తే తప్ప అర్థం కావట్లేదు, ఏం చెప్పాలి. బోరుగడ్డకి కారుమూరు వెంకటరెడ్డి మధ్య పంచాయతీ ఏంటి? ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఏంటి మీ ఇద్దరిది ప్రాబ్లం? బోరగడ్డ అనిల్ అనే అతనికి నాకు సంబంధం లేదు, పాయింట్ నెంబర్ 1. 2, బోరగడ్డ అనిల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, పాయింట్ నెంబర్ 2. పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు, పాయింట్ నెంబర్ 3. అది మీరే రిలీజ్ చేయించారట కదా పత్రికా ప్రకటన. అంటే నేను చెప్పేసి రిలీజ్ చేస్తారా? అంటే నేను చెప్తే అది పార్టీ చేయరు కదా. ప్రతినిధి కదా. ఒకటి అతను ఎప్పుడో రిలీజ్ చేయాల్సినటువంటి దాన్ని, సో అతను ఇంకా శృతి మించుతా ఉన్నాడు, మనకు సంబంధం లేకపోయినా మనకు అంటగడతా ఉన్నారు. సో నేను పార్టీ ప్రతినిధి అని చెప్పుకుంటున్నాడు కాబట్టి అతను, సో దానికి సంబంధించి పార్టీ వాళ్ళ దృష్టికి వెళ్ళింది, వాళ్ళు చేశారు, నేను చేపించింది కాదు కదా. వెంకటరెడ్డి గారు ఓపెన్ గా చెప్పండి, ఈ రోజు ఆయన చెప్పుకుంటున్నాడా పార్టీ ప్రతినిధి అని? మీ ప్రభుత్వ హయాంలో అతను మాట్లాడలేదా? మీతో పాటు ఇప్పుడు మనం చూసి కూర్చున్న స్టూడియోగా ఉన్నా, మన పాత స్టూడియోలో ఉన్నప్పుడు మీతో పాటు నేను ఆన్ రికార్డ్, మీరే నన్ను డిబేట్లు కండక్ట్ చేసినప్పుడు సంబంధం లేదని నేను చెప్పా. కారణం మీరు 2023, 2022 అప్పుడు మీకు ఉంటాయి వీడియోలు, మీ ఛానల్లో ఉంటాయి. మీ ఛానల్లోనే బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ నాయకుడు సార్. ఒక యాంకర్, ఒక నిమిషం సార్, ఒక యాంకరు, ఒక న్యూస్ ప్రెజెంటేటరు ఇప్పుడు అవతల కింద ఎవరో ఇచ్చినటువంటి దాన్ని చదువుతారు, మీకు తెలియదే ఉంది. కింద అంటే అది రాంగ్ ఇచ్చారా? కింద లెవెల్లో ఇప్పుడు ఎవరో రిపోర్టరు పలానా వాళ్ళ కార్యాలయం మీద దాడి జరిగింది అనేటప్పుడు అతను వైఎస్ఆర్సీపీ నాయకుడు కార్యాలయం మీద దాడి అని ఇచ్చారు. అది తప్పుగా రావడం జరిగింది సాక్షిలో. సో దాన్ని పట్టుకొని అది మీరు సాక్షిలో ఇచ్చారు కాబట్టి అని అంటే ఇప్పుడు వార్తలో మీరు కూడా ఒకరోజు తప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను సేవకుడిని, నేను సైనికుడిని, ఆయన కోసమే నేను మాట్లాడతాను. సార్ ఇప్పుడు నాకు వర్మ గారు నేను బంధువులు అని చెప్పుకోండి, మీరు నాకు బంధువులు అవుతారా? మరి ఆ రోజు అంత దారుణంగా మాట్లాడతాను సార్. ఆయన మీద యాక్షన్, అరే మా పార్టీకి సంబంధం లేకపోతే మేము ఎట్లా యాక్షన్ తీసుకుంటాం? అరే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటేనండి బహిరంగంగా. ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చి కాదండి, ఎందుకు ఇవ్వలేదండి? కొన్ని వందల కంప్లైంట్లు అతని మీద. ఎవరు అన్ని స్టేషన్లో, గుంటూరు. ఎవరైనా మీరు చెప్పింది దొంగ నాటకాలు ఆడారు జనసేన తెలుగుదేశం, ఇంకా వాళ్ళకి ఇంకా నోరు తెరిచి మాట్లాడే రైట్ కూడా లేదని చెప్తున్నా. కేసులు లేవా? పవన్ కళ్యాణ్ అతను తిట్టినప్పుడు ఏం పవన్ కళ్యాణ్ ఏమైనా బతికే ఉన్నాడుగా? వెళ్ళి డీజీపీ గారికి ఫోన్ చేయొచ్చుగా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా మీద ఇలా అంటున్నాడు, మీరు యాక్షన్ తీసుకోండి అంటే తీసుకోపోతే, లేదా ఎస్పీ గారి దగ్గర, ఒక ఎస్పీ కన్నా ఫోన్ చేశాడా? ఇప్పుడు ఒక ఎస్పీ కన్నా పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి పలానా అతని మీద చర్యలు తీసుకోమని చెప్పాడు. భారతీయ గారి మీద దారుణంగా మాట్లాడి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారా? ఎవరు? కూటమి వాళ్ళు తీసుకోలేదా? మీరు ఒక అంశం చెప్పేసి ఇప్పుడు నేను మన ఇద్దరు కాన్వర్జేషన్ లోనే నేను కొంతమంది దొన్నపోతుల పేర్లు, కొంతమంది అడ్డంగా బలిసిన వాళ్ళ పేర్లు చెప్పా. వాళ్ళ మీద ఎందుకు తీసుకోలేదని మీరు అడగండి. తెలుగుదేశం ఎందుకు తీసుకోవట్లేదు అడుగుతాం, ఎందుకు తీసుకోవట్లేదు అడగండి. మీరు ఆ టాపిక్ మా పార్టీ క్లియర్గా సంబంధం లేదని చెప్పింది, ఇంకా దాంతో ఎండ్. ఇంకా నాకు ఆయనకి ఇదేం కాదు కదా. మీ సంగతి తెలుస్తానంటున్నాడు.
ఆయన తేల్చుకోమనండి ఏముంది. ఆ. నేను హైదరాబాద్లోనే ఉంటా కదా, తేల్చుకో. ఇప్పుడు ఎవడు పడతాడు నా సంగతి తేలుస్తానంటే ఏమైనా అయిద్దా? నన్ను రోజు కింద కామెంట్లో బండబూతులు తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. ఈ బండబూతులు తిట్టేవాడికి వాడు టైం వేస్ట్. సో వాడు టైప్ చేసుకునే టైంలో ఇంకా పని చేసుకుంటే ఏమన్నా ఉంటుంది. నా సంగతి తేలుతాయి అని కామెడీకి తీసుకోండి, సీరియస్గా తీసుకోండి. అనిల్ని కారుమూరి వెంకటరెడ్డి గారు కామెడీగా తీసుకుంటున్నారా? నేనే సీరియస్గా తీసుకోవట్లా. ఏదో మాట్లాడుకుంటాడు అని వదిలేసాం అంతే. ఏదో మాట్లాడుకున్నాను వదిలేసాం కానీ అంతే. అందుకని ఆ టాపిక్ వద్దని కూడా అందుకనే వద్దండం కాదు కదా. ఈ రోజు మాకు అతనికి మీకు ఫోన్ చేసేటట్టు నిజమేనా? చేశాడు 4 నెలల క్రితం. ఏంటట? అదే నువ్వేంటి సంబంధం లేదని చెప్తావు, మీ డిబేట్ల గురించి వచ్చింది. నువ్వు వర్మ డిబేట్లో సంబంధం లేదని చెప్తున్నావు. నీకు ఎవరు చెప్పారు సంబంధం లేదంటే నాకు తెలుసు కాబట్టి సంబంధం లేదు కాబట్టి సంబంధం లేదని చెప్పా. నీకేమైనా ఉంటే పైనాలతో మాట్లాడు, అలా చెప్పని సంబంధం ఉందంటే సంబంధం ఉందని చెబుతా. నీకు సంబంధం లేదు కాబట్టి సంబంధం లేదని చెప్పా. ఆయనే చెబుతున్నాడు మీ డిబేట్లో సంబంధం లేదని. మళ్ళీ నేను వేరే పార్టీలో ఉన్నాను ఆయనే చెప్పాడు. సంబంధం లేదని మళ్ళీ ఆయనే చెప్పి మళ్ళీ సంబంధం ఉందని అంటే ఎట్లా? మా పార్టీలో ఏదైనా పదవో ఇంకోటో ఉంటే సంబంధం ఉండి అంటారు. మీరు వర్రా రవీందర్ రెడ్డి విషయం మీరు నన్ను అడిగారు అంతకుముందు 1-to-1లో. ఎస్ మా పార్టీ వర్రా రవీందర్ రెడ్డి ఈరోజు కూడా చెప్తాం. సో మా పార్టీ ఏదో పార్టీ అని చెబుతాం. సో పార్టీ కాదు కాబట్టి కాదని చెప్పాను, దాంట్లో ఏముంది? బోరుగడ్డ అనిల్ మీ మెయిన్ కార్యాలయానికి వెళ్ళారట కదా, ప్రధాన కార్యాలయానికి తాడేపల్లిలో. మొన్న ఈ మధ్యన వచ్చినప్పుడు మీరు కూడా నేను చెప్తాను. ఇప్పుడు మా పార్టీ కార్యాలయానికి ఎవరైనా రావచ్చు, వాళ్ళ ఆధార్ కార్డులు చెక్ చేసో ఇట్లేమీ ఉండదు. సో ఎవరైనా ఆఫీస్కి రావచ్చు. ఎవరు వస్తున్నారు అనేది లోపల ఎవరైనా మాట్లాడడానికి వచ్చేటప్పుడు తెలిసిద్ది, అంతకుమించి తెలియదు కదా. సో ఎందుకు ఎవరైనా రావచ్చు అంటారు. మా పార్టీకి మీద ఏం చేశారు వీళ్ళు ఆరోపణ? అసలు ఆ కార్యాలయానికి ఎవరు వెళ్ళలేరు, మొత్తం ఏదో బారికేడ్లు పెట్టారు, ఎవరు వెళ్తానికి కుదరదు అన్నారు కదా. మరి ఇప్పుడు ఎట్టొచ్చారు అంటే ఎవరైనా ఆ రోజు నిజమా? ఆ రోజు తను వచ్చినప్పుడు సార్ నేను ఒక మాట, నేనైతే అతను ఎప్పుడు వ్యక్తిగతంగా కలవాలా. అవునా? ఓకే. ఎప్పుడు వ్యక్తిగతంగా కలవాలా. అతనికి నాకు ఏ ముఖపరిచయం కూడా లేదు. నా నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడు అంతే. తిట్టంటే ఏదో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఇవన్నీ మన దగ్గర కుదరదు. ఏమంటే నా మీద కంప్లైంట్ చేసుకో, నీకు సంబంధించి నీకు పార్టీకి ఏమన్నా సంబంధం ఉంటే నువ్వు నా మీద కంప్లైంట్ చేసుకోపో అని చెప్పి ఆ రోజు. అంతటితో అంతే. నేను పెద్ద సీరియస్గా తీసుకోను ఇట్లా విషయాలు. నాకు రోజు ఇట్లాంటి కాలు చాలా వస్తూ ఉంటాయి. అంటే బయట ఉన్న టాక్ ఏంటంటే ఆ రోజు ఆయన తాడేపల్లి ఆఫీస్కి వెళ్ళారు, కొంతమంది పెద్దలను కలిశారు, వెంకటరెడ్డి ఇలాగ అన్నారంటే మీకు ఫుల్గా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి చివాట్లు పెట్టారని బయటకు వస్తుంది. ఏం కొట్టారని చెప్పలేదు ఎవరు. వర్మ గారు, నేను పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నా ఇక్కడ. ఎవడో దారిని పోయేవాడు ఏదో మాట్లాడుకునేది నాకెందుకు. ఏంటి చుండూరు అచ్చులకు సంబంధించి కారుమూరు వారి ఫ్యామిలీ ఉన్నదట, మీ ఫ్యామిలీ నిజమా? అసలు ఇట్లా మాట్లాడతారని నాకు అర్థం కాదు. అరే వస్తున్న ప్రసారాలు మీ దగ్గర లేవా? నేను చూపించినా. నేను చెప్తా ఒక మాట వినమండి. వాళ్ళు రేపొద్దున రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగింది కదా మొన్న, దాని వెనకాల కూడా నేనే ఉన్నాను రాస్తారు. మొన్నదాకా జగన్ గారు రాస్తారు. మరి లేకపోతే ఏంటండి, మా ఊరే ఊరు, మా ఊరు కారుమూరు అరిపాలెం. మాకు చుండూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఏం సంబంధం? మాకు కాదు, మా ఊరాలకే సంబంధం లేదు అది. రెండోది, అసలు మా నాన్నగారి మా తాతగారి మీద కానీ ఒక్క కేసు లేదు ఇప్పుడు వరకు. నా మీద కూడా ఈ ప్రభుత్వం వచ్చినా పెట్టిన కేసులు తప్ప ఒక కేసు లేదు. ఇక అది చెప్పట్లా ఏదో ఒక విధంగా. ఇప్పుడు ఏమన్నారు ఫస్ట్, ఇప్పుడు నన్ను నేను అరెస్ట్ అవ్వగానే హార్పిక్ దాగానని ఒకడు మాట్లాడాడు. హార్పిక్ తాగితే చచ్చిపోతాగా, లేదంటే పోలీసులు కోర్టులో చెప్పేవాళ్ళు. బెదిరించినా పోలీసులు చెబుతారు, బెదిరించినా పోలీసులు కోర్టులో చెబుతారు, సార్ మేము వెళ్తే ఇట్లా బెదిరించబోయాడు అని చెప్పి. రెండోది పోలీసులు తోసేసా అని చెప్పి ఇంకోటి చెప్పాడు. పోలీసులు తోసే అంత పర్సనాలిటీ మంద కాదు. రెండు తోసేస్తే పోలీసులు చెబుతారు కదా మా మీద దౌర్జన్యం చేశాడని, ఇది తప్పు అని తెలిసిపోయింది. దాని తర్వాత నన్ను అరెస్ట్ అవ్వగానే నేను తొందరగా వచ్చేసా కదా, అంటే జైలుకి కూడా వెళ్లకుండా ఏమన్నా బెయిల్ మీద వచ్చా కదా, రెడ్ అని బెయిల్ వచ్చిందని ఒకడు అని చెప్పి కంపేర్ చేస్తే పలానా నందిగం సురేష్ గారికి రాలేదు, వెంకటరెడ్డికి అయితే రెడ్ అని తొందరగా తీసుకొచ్చారని ఇంకో గాలి జరిగింది. చెప్పట్లేదు సార్. వెంకటరెడ్డి వాళ్ళకి ఈరోజు హాట్ టాపిక్. ఎందుకు? వ్యూస్ వస్తున్నాయి వాళ్ళకి పెట్టుకుంటే, అందుకని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. రోజు వాళ్ళకి పొద్దున మధ్యాహ్నం 3 పూట్ల వాళ్ళ భాషలోనే ఒక యాంకర్ చెప్పాడు కదా, పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల ముప్పొద్దులా మాట్లాడుతున్నా అంట నేను. మరి వాళ్ళకి కాలదా? అందుకని నీకు చెబుతారు. తర్వాత ఏం ప్రచారం చేశారు, ఆయన ఎవరు బోరగడ్డ మాట్లాడంగానే వీడు జోకరు అయితే నన్ను వీడికి ఆ సంబంధం లేదండి, వాడేవాడు ఈడేవాడని పలానా అన్నాడు. ఇప్పుడు 2 రోజులు తిప్పారు. దాని తర్వాత ప్యానలిస్టులు వేశారు మా వాళ్ళు. ప్యానలిస్టులో నేను ఉన్నాను, ఎందుకంటే ఆల్రెడీ అధికార ప్రతినిధిగా ఉన్నా కాబట్టి. అధికార ప్రతినిధులుగా కాకుండా వేరే పదవుల్లో ఉన్న వాళ్ళు ప్యానలిస్టులుగా వేశారు వాళ్ళని. అరే ప్యానలిస్టులో వీడి పేరు లేదు, సో ఈయన పీకేశారు, పీకి ఆడికిచ్చారు, పీకి ఈడిని తీసి ఆడికిచ్చారు అని ఇట్లా ప్రచారం చేశారు. అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చుండూరు ఇన్సిడెంట్ అంట. ఎట్లా ఉందంటే వాళ్ళకి రేపొద్దున ఇంక చెప్పట్లా,
ఇవాళ ఏదైనా దిగజారి వ్యవహరిస్తారు. సో అన్నిటికీ ప్రిపేర్ అయ్యారు. ఎవరు దిగజారు ఇప్పుడు అది బోరు ఇప్పుడు ఎవరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్ వస్తున్నాయి. నేను ఆల్రెడీ దానికి వివరణ ఇవ్వడం జరిగింది. అరే మీ బతుకులు ఇంతే, నా మీద రోజు ఇట్టబడి ఆడటం తప్ప మీదేం లేదు. సో మొన్న హార్పిక్ అన్నాల మీద కేసులు వేసా, ఆ పేపర్ల మీద, రేపు పొద్దున మీ మీద కూడా వేయాల్సి వచ్చింది అని చెప్పా. ఆపకపోతే వాళ్ళ మీద కూడా నేను లీగల్గా పోతా, ఎందుకంటే నేను ఎక్కడ తప్పు చేయాల. దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు కూడా తీస్తాము అని వస్తున్నది టాక్. ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు కదా, సాక్ష్యాధారాలుగా తీసుకొని జాగ్రత్త పెట్టుకోమనండి అన్న. అర్థమైందిగా, తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోమనండి. ఏందండి వాళ్ళు చేసేది? ఇప్పుడు నన్ను రోజు వాళ్ళు లైవ్లో ఉంచాలనుకుంటున్నారు. నాళ్ళు ఉంచడం పని నేను మాట్లాడతా, వాళ్ళు ఇంకా నన్ను వెళ్తే ఇంకెక్కువసేపు ఉంటా. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. బోరుగడ్డ కూడా చాలా తీవ్రంగా మీ మీద మాట్లాడుతున్నాడు కదా, మరి మీరు దాన్ని ఖండించడం లేకపోతే అతనితో ఫోన్ చేసి మాట్లాడడం ఎందుకు అలా చేస్తున్నావు? ఆ ప్రయత్నం చేశారా? సార్ నేను అతనికి ఎందుకు ఫోన్ చేయాలి? మరి మీ మీద మాట్లాడుతున్నాడు, మీరు చెప్పితే ఎవరు? నేను మాట్లాడిన దానికి నేను ఆల్రెడీ ఇచ్చాను కదా, దానికి సంబంధించి అంతే. అంటే మీడియాలోనే కొట్టుకుంటారు మీరు ఇద్దరు, డైరెక్ట్ మాట్లాడుకోరా? కాదండి, అసలు నాకు ఏం సంబంధం? అంటే మా పార్టీకి మాట్లాడుతున్నప్పుడు దేని సంబంధం అంటే? సార్ నేను పోయే విధంగా లీగల్గా పోవాలంటే పోతా, అది మరీ శృతి మించా నేను లీగల్గా పోవాలంటే పోతా. సో బోరుగడ్డ మీద లీగల్గా శృతి మించింది అనుకోండి ఏం చేస్తాం? శృతి మించి అట్లానే వెళ్తాం, లీగల్గా వెళ్ళాలి వెళ్తా. ఇప్పుడు నేనేదో కొట్లాడుకో ఇంకోటి కాదు కదా. ఇప్పుడు ఓ రోజు ఆయన తమ్ముడు అంటాడు, ఓ రోజు ఏమో వాడు ఈడు అంటాడు. సరే ఇక అతను వదిలేయండి, అసలు అతని గురించి మనం పట్టించుకోవాలి. దీని మీద సీరియస్ అవుదాం మరి మీరు లీగల్గా బోరుగడ్డని ఏమన్నా అంటేని? పార్టీకి అతనికి ఏం సంబంధం? సింపథైజర్ కదా, అంతే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటాడు, ఆయన కోసమే నేను జైలు కాదండి. అంటే ఏదైతే అది మాట్లాడొచ్చా? సింపథైజర్ అయితే సింపథైజర్ అయితే ఏదైతే అది మాట్లాడొచ్చా? మీరు చెప్పండి. సింపథైజర్ అయితే ఏదైతే మాట్లాడితే డైరెక్ట్గా ఒకసారి మాట్లాడుకోవడం, లేకపోతే ఏదో వీడియేషన్ చేయడం, ఇంకెక్కడితో ఆపు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం, అప్పుడైతే ఎందుకు చేయట్లేదు అంటున్నాను. సార్ క్లియర్గా అతనికి మాకు సంబంధం లేదని ప్రకటన ఇచ్చి వదిలేయండి. మీ సంగతి చెప్తున్నాను నేను. మీరు ఎందుకు మాట్లాడలేదు? నేను ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు అతనితో ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు అడగలేకపోతున్నారు? భయమా? ఎవరు నేనా ఆయన? ఇప్పుడు ఎవడు ఇప్పుడు బోరగడ్డ లాంటి వాళ్ళు 100 మంది నా మీద మాట్లాడుతూ ఉంటారండి. ప్రతి ఒక్కరితో ఫోన్లు చేస్తూ ఉంటారు. మంది మాట్లాడడం వేరు, బోరుగడ్డ మాట్లాడడం వేరు. ఎందుకంటే అతను వైఎస్ఆర్సీపీ కోసం మాట్లాడుతుంటాడు, వైఎస్ఆర్సీపీ అవునా ఎంతకన్నా తెగిస్తుంటాడు. మీకు అట్ట కూడా అనిపిస్తుంది? వాస్తవం కదా. జగన్మోహన్ రెడ్డి అంటే కాదు పార్టీకి డ్యామేజ్ చేసి బూతులు తిట్టేవాళ్ళు మీకు జనసేన ఎందుకు తిడతారు? పార్టీకి డ్యామేజ్ చేస్తా బూతులు తిట్టేవాళ్ళు పార్టీకి మేలు చేసేవాళ్ళు. ఆ రోజే చెప్తే సరిపోను కదా. మీ డిబేట్ లో 100 సార్లు చెప్పాను వర్మ గారు. నేను కూడా అప్పుడు మీడియా ప్యానలిస్ట్ గానే పార్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ గానీ మాట్లాడి ఆ రోజు కూడా అతనే చెబుతున్నాడు. వైసీపీకి కంప్లైంట్ చెప్పారు, ఏమిటి బోరుగడ్డ పరిస్థితి బాగాలేదు, పార్టీ డ్యామేజ్ అవుతున్నది, మన అధికారంలో ఉన్నదని ఒక రోజైనా చెప్పారా? సార్ నేను ఒక మాట క్లియర్గా మీకు చెప్తున్నా. మా పార్టీకి సంబంధించి మాకు లైన్ ఉంటుంది. పార్టీలో ఎవరున్నారో లేదో మాకు క్లారిటీ ఉంటుంది. పార్టీలో బయట ఎక్కడో ఉండి ఏది పడితే అది మాట్లాడే వాళ్ళందరినీ అతనే వేరే పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నాడు మొన్నటి దాకాని మీకే చెబుతున్నాడు. మొన్నే కదా రాజీనామా చేశా అని. 2 రకాలుగా మీ డిబేట్లోనే 5 నిమిషాల్లో మాట్లాడుతుంటే మరి మీరు అడగాలి అని, నీకు వైసీపీకి సంబంధం లేదు కదా, వాళ్ళు ఇచ్చింది కరెక్టే కదా అని మీరు అడగాలి. నేను అడిగాను కదా, మరి అంతే కదా. ఇప్పుడు దానికి మన సంబంధం నేనేం మాట్లాడాలి? ఇప్పుడు నా గురించి రోజు కామెంట్లు పెట్టేవాడిని, కామెంట్లు ఎందుకు పెడతావు? నాడికి ఫోన్ చేస్తే నాకు రోజుకి ఏం పని ఉండదు. చేసింది దాని పోస్టులు పెట్టించింది మీరే అని కదా. అతను మాట్లాడేది నాతో. ఏం పోస్టులు పెట్టించాడు అతని మీద? అతనికి మాకు సంబంధం లేదు సార్. నాకేం పని లేదా ఏంది? ఆయనకు పని లేకపోతే నాకేం పని లేదా? నేను ఎంత బిజీగా ఉంటాను మీకు తెలుసు. నేను ఆ కామెంట్లో నాకు పంపించి నేను చదువుకోవడానికే ఇవాళ పంపిన మెసేజ్ రేపటి చదువుతా. సో ఇంకా ఆయన గురించి నేను పట్టించుకొని ఇట్లాంటి వాళ్ళు రోజు నా మీద 100 మంది మాట్లాడతారు. ఏం చేయాలి? ఆ 100 మందికి ఫోన్లు చేసి పొద్దున్న ఎందుకు మాట్లాడావు, మధ్యాహ్నం పెట్టి ఎందుకు మాట్లాడావు, రాత్రి ఎందుకు మాట్లాడావు, తెల్లారులు ఎందుకు మాట్లాడతావు, నేనేం అడగను. ఇక నాకే వాళ్ళకి పని లేదో నాకేం పని లేకుండా ఉంది. కాదు, మన స్టూడియోలో ఇద్దరం ఒకసారి ఆయనతో ఇద్దరు కూర్చొని మాట్లాడదామా? ఎవరితో? బోరుగడ్డతోటి. ఏ పార్టీ నుంచి? ఆయన ఏ పార్టీ నుంచి వస్తాడంట మాట్లాడటానికి? ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నా. మీరు డిబేట్ పెట్టినప్పుడు తెలుగుదేశం వాళ్ళను, జనసేన, బీజేపీ లేదంటే ఎనలిస్ట్ని పిలుస్తారు. కాదండి, మీ మీద పర్సనల్ గా అటాక్ చేస్తున్నందుకు ఒక రోజు నా మీద 100 మంది చేయొచ్చండి. వాళ్ళందరినీ ఇప్పుడు ఆ దారిని పోయే కంపంతా కూడా వాళ్ళే మాట్లాడుకుని 4 రోజులు పోతే వదిలేస్తారు. వదిలేయండి. ఆయన వదలనంటున్నాడు కదా. వదలపోతే ఆయన చేతనం చేసుకోమండి. ఏ వాటి గురించి ఎవడు పట్టించుకుంటాడు? నన్ను చంపేస్తాం పొడిచేస్తామని ఇంతమంది ఫోన్లు చేశారు. ఎవడు పొడిచినా ఒకసారిగా. రోజు చంపుతా పొడుతాను, రోజు వచ్చి పడవలేరు కదా. పొడితే ఒక రోజు పొడుతారు కదా. దేవుడు ఆ రోజుకి మనకు రాసి పెట్టున్నాడు అనుకోండి. లేదండి ఇంకా మన దేవుడు ఎప్పటిదాకా మనం బతికిస్తాడు. ఎవడో నన్ను చంపేస్తాడు పొడి చేస్తాడంటే నా మీద రోజు కేసులు పెడతాడు. మనం నాగి మాట్లాడుకుంటున్నావా? ఎవడో ఏదో చేస్తాడంటే మాట్లాడుకుంటావా? నాకు మెసేజ్లు, అరే నేను చంపేస్తాం, సారీ అట్లాంటి బూతులు కూడా వస్తాయి. వాళ్ళందరూ పెడతారు. డాష్కి పుడితే
ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పెడతా ఉంటారు. అసలు మనం లైవ్లో చెప్పలేం. ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళందరూ ఫోన్ చేసి నువ్వు ఎందుకు పెట్టావు, ఇక ఇదే పంచాయతీ ఉంటుంది తెల్లారిలో. ఎవరో పిచ్చోళ్ళు ఎవడో పెట్టుకుంటాను వదిలేయటమే. వెంకటరెడ్డి సేఫేనా ఇప్పుడు? ఎలా ఉంది, బాగానే ఉందా? మన ఇల్లు దగ్గర నుంచి కొద్దిగా ఇంట్లో వాళ్ళు వీళ్ళు అంతా కొద్దిగా సెట్ అయ్యారా? ఇప్పుడు వరకు సేఫ్గానే ఉన్నారు, వాళ్ళు కూడా. ప్రమాదం అయితే ఏం లేదు. ఇంట్లో వాళ్ళ పరిస్థితి, మన పాప ఉండడం ఇవన్నీ కొద్దిగా ఒకటి పొలిటికల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. సో వాటన్నింటిని నెట్టుకొని వెళ్ళగలిగితే లైఫ్ ఉంటుంది. ఏదో మనకి ఇది జరిగింది కాబట్టి మనం వాళ్ళు బాధపడతారని మనం ఆగటమో ఇంకోటో ఉండదు కదా. లైఫ్ చక్రం నడుస్తూనే ఉండాలి. ఇప్పుడు మనం పగల ఇంటర్వ్యూ చేస్తున్నాం, తర్వాత చీకటి పడిద్ది కదా, మళ్ళీ తెల్లారు మళ్ళీ వెలుగు వస్తుంది. ఆర్థికంగా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు అంటారు, నిజమా? అసలు ఏంటి ఫైనాన్షియల్గా పర్వాలేదా సార్? ఒక్కటి పొలిటికల్లో తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి, ఉండకుండా ఎందుకుంటా. ఇప్పుడు బయటికి వెళ్తే మన అమ్మ నలుగురు ఉంటారు, కారు వేసుకుని వెళ్తే రోజుకి 10,000 వెళ్ళి రావాలంటే అవుతుంది. సో మళ్ళీ పోతుందంటే డైలీ ఖర్చే కదా. సో ఉండకుండా ఏంటంటే దానికి తగ్గట్టు బిజినెస్లు చూసుకొని దాన్ని అటు ఇటు రొటేషన్ దీన్ని పట్టుకుని మొత్తం బిజినెస్ అన్ని కూడా వదిలేసుకున్నారని కదా వచ్చి టాక్. నిజమా? ఎంతవరకు బిజినెస్లో నష్టాలు ఉంటాయి కదా. ఒకే ఇప్పుడు అన్ని బిజినెస్లు డల్ ఉన్నాయి, ఏ బిజినెస్ ప్రజెంట్ బాగాలేదు కదా. సో కొంత స్ట్రగుల్ ఉంటాయి, అన్ని కామన్. సో అవన్నీ గట్టిన అవుతాయి. పార్టీ ఏమైనా చేస్తుంటుందా హెల్ప్? పార్టీ అయితే ఇప్పుడు ఒకటి సార్, నేను ఒక పార్టీ ప్రతినిధిగా ఉన్నాను, నేనేం జాబ్ చేయట్లేదు కదా. సో పార్టీలో జాబ్ చేసేవాళ్ళు ఉంటారు, ఆఫీస్లోనో ఇంకో చోట, వాళ్ళకి శాలరీలు ఇస్తారు జాబులు చేసేవాళ్ళు. అధికార ప్రతినిధులు ఏముండదు. మేము పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధులుగా ఉన్నాం, మాకు శాలరీలు ఎందుకు ఉంటాయి? హెల్ప్ చేస్తుంటారా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నప్పుడు? సార్ ఒక్కటి మాట, నేనైతే ఇప్పుడు వరకు ₹1 ఎక్కడ పార్టీ నుంచి తీసుకున్నది లేదు. సో నేను పార్టీకి అభిమానంగా పనిచేస్తున్నా, నన్ను గౌరవించి అభిమానంతో పనిచేస్తున్నాను గౌరవించి పార్టీ నాకు అధికార ప్రతినిధి హోదా ఇచ్చింది. సో నేను మాట్లాడుకుంటే వెళ్తాను అంతవరకు. అంటే కూటమి మీద కానీ లేదా జనసేన లేదా టీడీపీ బీజేపీ వాటెవర్ ఇట్ ఎవరైతే మీకు అపోజిషన్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని డైరెక్ట్గా అటాక్ చేయమని, వాళ్ళ మీద దూకుడుగా మాట్లాడమని పెంచి పోషిస్తారు కొంతమందిని అంటారు, నిజం కాదు అది? వాళ్ళ పార్టీలో పోషిస్తారు, మాకు అట్లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోషిస్తారు కాబట్టి వాళ్ళందరికీ చేస్తారని అనుకుంటున్నారు. తెలుగుదేశం జనసేనలో అట్లా డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తారని మా దగ్గర అట్టే ఉండదు. మా దగ్గర క్లియర్గా ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాకే చెప్పారు, మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, ఎక్కడ మీరు టంగ్ స్లిప్ కావద్దు, ఎందుకంటే వాళ్ళు టెంప్ట్ చేస్తారు చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా. సో మాకు అట్లాంటివి ఏమి ఉండదు, క్లియర్గా మేము క్లారిటీగా పార్టీకి అభిమానంగా పనిచేసుకుంటూ వెళ్తాం. కారుమూరి వెంకటరెడ్డి అసలు టంగ్ స్లిప్ అవరా? అవతలాడు స్లిప్ అయినప్పుడు కొంచెం డిఫరెంట్ స్టైల్లో స్లిప్ అవుతా, కానీ మరి మీరు అన్నట్టుగా చెప్పినప్పుడు అన్నా మీరు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను అయ్యా అనాలేంటి, అందరూ అయ్యా అంటే తమ్ముడు అన్న ఇట్టా అంటున్నా కూడా ఒరే నేను తంతాం, ఒరే చంపేస్తామంటే ఒరే బాబు ఆగరా అన్న అనాలి కదా. ఎదురే ఈ కామెడీ అన్న అంటారు కదా, దీనికి టంగ్ స్లిప్ అంటే ఆడంటాం మేము. ఇప్పుడు మీరు ఇందాక వాళ్ళు ఎవడు పొడి చేస్తా చంపేస్తాడన్న నన్ను అడిగారు, ఎవడు ఆడేవాడు మీరు ఎవరు అడిగారు? వాళ్ళే పొడితే కాదు, బోరుగడ్డ పేరు కూడా మాట్లాడే నాకు అవసరం ఏందండి. నాకు అట్టంటే చాలా మంది నాతో మాట్లాడుతూ ఉంటారు, ఏది మెసేజ్ల్లో చేస్తారు, తిడతారు, వాయిస్ మెసేజ్ నేను చెప్పాక బూత్ మాటలతో మెసేజ్లు వస్తాయి. అట్లానే అలాంటి కంటే ఇంకా దారుణమైన బూతులు మెసేజ్లు వేరు, డైరెక్ట్ గా ఫోన్లు చేసో వేరే డిబేట్లో మనకు కార్టూన్లు వేస్తారు కాదు. ఒకవేళ ఎవరన్నా కానీ నిజంగా అదేనండి అన్నారనుకోండి, ఖచ్చితంగా నేను వేరే రకంగా నేను యాక్షన్ తీసుకుంటాను. మీరంటే ఒకళ్ళు ఇద్దరు మిమ్మల్ని అంటారేమో, నేను పార్టీలో ఉన్నప్పుడు అవతల పార్టీ నుంచి 100 మంది మెసేజ్లు పెట్టడం వేరు వెంకటరెడ్డి గారు. నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. డైరెక్ట్గా హిట్ చేయడం, డైరెక్ట్గా మాట్లాడడం, ఈ మనిషి ఇదిగో కారుమూరి వెంకటరెడ్డి అని చెప్పి మాట్లాడడం పబ్లిక్గా. అసలు టైం వేస్ట్ అండి అతని గురించి. ఎందుకు? ఏమన్నా ప్రజలకు ఏమన్నా ఉపయోగపడే సబ్జెక్ట్ అడగండి. మీ గురించి చెప్తున్నాను నేను. నా గురించి అంటే అనుకున్నట్లే పోనీ వదిలేయండి. ఏంటి చాలా మంది మాట్లాడతారు, నేను వదిలేస్తాను. చాలా నియోజకవర్గాలు మళ్ళీ కొత్త మొక్కలు వస్తున్నాయండి, నిజమా? ఇప్పటి వరకు అయితే మరేం లేదంటే కొంతమంది మారుతూ ఉంటారు, కొంతమంది అటు ఇటు, కొంతమంది జిల్లా నియోజకవర్గాలు 70-80 నియోజకవర్గాలు కొత్త ఫేసెస్ వస్తున్నాయి, దానికోసం చర్చ జరుగుతుంది బలమైన వాళ్ళని. ఎంతవరకు నిజం అది? మా దగ్గర అంటారా? ప్రజెంట్ అయితే మనంత లేదు, ఉన్నాళ్ళు నడుస్తూ ఉంది కదా. ఇప్పుడు కూడా కోటి సంతకాల సేకరణ అదే వాళ్ళతో నడుస్తుంది కదా. ఎవరిని ఎక్కడ మార్చాలి, ఏ బాధ్యతలు అప్పచెప్పాలని ఇంకా ఎలక్షన్ టైం ఉంది కదా. సో టైం ఉంది కాబట్టి కొంతమందికి ఎంపీలుగా పంపించాలా, లేదా కొంతమంది పార్టీకి ఉపయోగించుకొని తర్వాత ఏమైనా పదవులు ఇవ్వాలా అనేది జగన్ గారు అప్పుడు. కారుమూరి వెంకటరెడ్డి జగన్ గారి కోసమో పార్టీ కోసమో ఎంత స్పీడ్ అన్నా వెళ్తారు, ఏమన్నా మాట్లాడతారు. సరే నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదని ఆ ఫైర్ తోటే ఉంటుంటారు. కారుమూరి వెంకటరెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏమీ రాలేదు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఎమ్మెల్యే టికెట్ కట్టే ట్రై చేస్తున్నారు. జైలు అన్న సెంటిమెంట్ ఒకటి ఉంటుందేమో కదా, మన కోసం పాపం కేసులు పెట్టించుకున్నాడు, చేసాడు, వాళ్ళు టికెట్లు ఇస్తారు అని. ఎవరున్నారు సార్ అట్లా? జనరల్గా
ఇప్పుడు జైలుకి వెళ్ళినాళ్ళకి ఏమన్నా జగన్ గారు జైలుకి వెళ్ళినాళ్ళకి ఇచ్చారు వెళ్ళినాళ్ళకి ఇవ్వలేదు అంటానికి ఏముంటుంది, అదంతా రాంగ్ సార్. ఇప్పుడు నేను ఒకటి క్లియర్గా చెబుతున్నా, మళ్ళీ అధికారంలోకి వచ్చినాక నాకేం లేకపోయినా నేను పనిచేస్తా అభిమానంతో. సో నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానిగా పనిచేస్తున్నా. సో నేను ఒక ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీనో లేదా చైర్మన్లో ఏదో వస్తాయని ఆశించి నేను పనిచేయట్లా. అలా ఆశించి అది కావాలనుకుంటే గడిచిన 5 ఏళ్ళలో నేను ట్రై చేస్తే గట్టిగా వచ్చేది. సో మనకి రాసి పెట్టినప్పుడు వస్తుంది కూడా ట్రై చేయరా, ఇది రాసి పెట్టుంటే వస్తుంది, వచ్చినప్పుడు ఆ బాధ్యత ప్రకారం వెళ్తాను. నేను ఇప్పుడు అంతకుముందు స్టేట్ జాయింట్ సెక్రటరీ హోదాలో మీ 6 సంవత్సరాలు నేను డిబేట్లకు అటెండ్ అయ్యా. ఇప్పుడు అధికార ప్రతినిధి హోదాలో అటెండ్ అవుతున్నా. రేపొద్దున ఇంతకంటే పై రావచ్చు, లేదంటే ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు. ఏదన్నా మనం పని చేసుకుంటూ వెళ్ళాలంతే. అదొక్కటే నేను స్టిక్ ఆన్ అయ్యన్నా. ఏదో ఆశించి మనం పని చేస్తే ఆశించింది రాలేదనుకోండి ఏమవుతారు, డిసప్పాయింట్ అవుతారు. మీ మీద సో నేను అలా ఆశించింది ఏం లేదు. మీద కూడా ఇంటర్నల్గా ఏమైనా జరుగుతుంటాయా తాడేపల్లిలోని? తెలియదండి మనకేం అట్లాంటి. నేను ఎప్పుడో వారంలో 1 రోజు 2 రోజులు అట్లా వెళ్ళి వస్తాను అంతే. నేను ఎక్కువ స్టూడియోలో మూమెంట్ తెలిసిపోతుంటుంది కదా. ఎక్కడైనా పొలిటికల్ ఎట్లుంటాయి కామన్ ఎవరైనా చూస్తున్నారా? నేను అంత పెద్దడిగా అట్లా భావిస్తే నేను చాలా పెద్ద రేంజ్గా వాళ్ళు ఊహించుకున్నట్లే. వాయిస్ వస్తున్నది కదా, వాయిస్ వినిపిస్తున్నది. ఎందుకంటే చాలా మంది అధికార ప్రతినిధులు రారు కదా సార్. ఎందుకంటే మీ అధికార ప్రతినిధులు ఒక లిస్ట్ ఇస్తారు తప్పించి చాలా మంది డిబేట్లకు రారు. ఏంటి రీజన్? లేదు వాళ్ళు మానిటరింగ్ చేయట్లేదా? అట్లా ఇప్పుడు మా అధికార ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు మాక్సిమం మీరు అన్నట్టు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రోజా గారు కూడా అధికార ఎమ్మెల్యేలు వాళ్ళు కాకుండా ఇంకెవరు లేరండి. చాలా మిగిలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వస్తున్నారుగా. అంటే మొన్నటిదాకా అంటే కొంత ఓడిపోయిన తర్వాత కొంత స్లో ఉంటుంది కదా, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా. ఓడిపోయినప్పుడు వాళ్ళకి స్లో ఉన్నది కానీ మీకెందుకు స్లో లేదు? ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళు. హైదరాబాద్లో ఉంటున్నారు సేఫ్ అనే అట్లని కాదు కదా, ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది ఏంటంటే వద్దాంలే కొన్ని రోజులు ఆగుదాం రెస్ట్ తీసుకుందాం అని కొంతమంది అనుకోవచ్చు, కొంతమందికి వేరే వేరే పనులు ఆగిపోవచ్చు. సో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇదే పని పెట్టుకున్నా కాబట్టి నేను వస్తున్నాను అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మనం మీరు పర్సనల్గా కలిసారు కదా వాళ్ళ ఇంట్లోని, ఆఫీస్లోనే ఫ్యామిలీతో వెళ్ళారా? ఏమని చెప్పారు? నేను చూసుకుంటానో లేకపోతే నీకు ఇది చేస్తానో, నా కోసం నువ్వు నిలబడ్డావు అనుకున్నా అప్పుడన్నా ఏమన్నా వచ్చిందా హామీ? నేను మా మిస్సెస్ మా పాప ముగ్గురు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నేను వెళ్ళగానే వెంకటరెడ్డి రా అన్నాడు. మా పాపని ఏం పేరప్పా అని మా పాపని అడిగాడు. తర్వాత మా మిస్సెస్ పేరు అడిగారు. అడిగినాక అదే బొకే అది ఇచ్చి ఫోటోలు దిగి కూర్చున్నాం. జగన్ గారు చైర్లో కూర్చున్నారు, మేము 3 చైర్లు ఎదురుగా మా ముగ్గురు కూర్చొని. కేసుల గురించి ఏం భయపడాల్సినటువంటి పని లేదు. సో వెంకటరెడ్డికి మేము అందరం ఉన్నాం. సో వెంకటరెడ్డి ఈరోజు అందరికీ నోటెడ్. సో రాజకీయాలు అన్నాక కేసులు ఉంటాయి, మళ్ళీ వెంకటరెడ్డిని అరెస్ట్ చేస్తారు. సో అప్పుడు కూడా నువ్వు ఇలానే స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి మా మిస్సెస్కి చెప్పారు. చెప్పి కేఎన్ఆర్ నెంబరు తీసుకో, ఒకవేళ అరెస్ట్ అయితే కేఎన్ఆర్కి ఫోన్ చేయి, సో మేము చూసుకుంటాం. సో జైలుకి మళ్ళీ వెళ్ళినా తొందరగానే వస్తాడు, ప్రాబ్లం లేదు. నేను 16 నెలలు ఉన్నట్లు అనుకుంటే. సో ఈ కేసుల గురించి 16 నెలలు ఉన్నా, మన నాయకులు 50 రోజులు 70 రోజులు 80 రోజులు ఉన్న వాళ్ళు ఉన్నారు, స్టిల్ ఇంకా ఉన్నాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ కేసుల గురించి అన్నీ మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. ఇది కామన్గా పెడతారు. వాయిస్ వినిపిస్తున్నారు అని అంటే వాళ్ళు కేసులు పెట్టారంటే ఖచ్చితంగా మనం వాళ్ళు టార్గెట్ చేశారని మనం వాళ్ళ కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారామనేది మనం ఆలోచించాలి. సో దాని గురించి ఆలోచన చేయొద్దు. నేను బాగున్నప్పుడు వెంకటరెడ్డి బాగుంటాడు. సో వెంకటరెడ్డి నా గుండెల్లో ఉన్నాడు. సో నేను దాని గురించి ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. కీప్ అప్ అంతే. సో ఫ్యామిలీకి వెళ్ళక ముందు కూడా ఒకసారి కలిసినట్టున్నాడు కదా హైదరాబాద్లో. అప్పుడు నేను చెప్పాను. అప్పుడు ఏమన్నారు? అది మళ్ళీ అప్పుడు కూడా అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అవ్వడం వేరు, నేనున్నాను ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను. డెఫినెట్ మన లీగల్ టీమ్ మొత్తాన్ని 10 లేదు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమి అసలు డిస్కషన్ లేదు. అంటే నేను అసలు అడగలేదు కదా. ఇప్పుడు మనం చెప్పబోతే వాళ్ళకి అడ్రస్ నేను అడగదలుచుకోలేదు దాని గురించి. ఫైనాన్షియల్ ఇష్యూస్ నేను వేరే విధంగా నేను హ్యాండిల్ చేసుకోగలను, ఏదో అమ్మ ఇంకోటో దాని గురించి కాదు. కానీ నేను అభిమానంగా పనిచేస్తున్నా. అలా నేను ఏమన్నా వాళ్ళ దగ్గర ఆశిస్తే నేను ఈ అభిమానంగా పనిచేసినట్టుగా నేను అనుకోను. సో అందుకని నాకు ఆ ఫీలింగ్ ఉంది. నేను ఆ మ్యాటర్లోకి నేను వెళ్ళను. క్లియర్గా ఒకటైతే జగన్ గారు ఆ రోజు కూడా చెప్పింది ఏంటంటే, మన లీగల్ టీంలో 10 మందిని నువ్వు ఎప్పుడు రెగ్యులర్ టచ్లో పెట్టుకుని ఉండు, ఏ అవసరం వచ్చినా వాళ్ళు నీకుంటారు, సో నీకు ఏమి ఇబ్బంది లేదు అని చెప్పారు. ఇప్పుడు కూడా సార్ అంతకంటే ఏమిస్తాడు జగన్ గారు భరోసా? ఇప్పుడు ఆయన క్లియర్గా ఆయన బాగున్నప్పుడు ఆయన అధికారంలోకి వస్తే నేను బాగుంటా అని చెప్పాడు. సో అంతకంటే నాయకుడు ఇంకేం భరోసా ఇస్తాడు? ఫైనాన్షియల్గా కారుమూరి వెంకటరెడ్డి ఓకేనా బ్యాక్గ్రౌండ్? సార్ మీరు ఓకేనా అంటే ఎవరిది దాంట్లో ఇప్పుడు ఏమంటున్నారు, నేనే ఏదో చూసుకుంటాను ఏదో అమ్ముకుంటాను అంటున్నారు. ఆస్తులు అవి బాగానే ఉన్నాయా? నువ్వు ఉన్నదే అమ్ముతావు సార్, ఏముందంటావు? ఉన్నదే అమ్ముతావు, ఏదో పని. ఇప్పుడు ఈరోజు అమ్ముకోవచ్చు, రేపు పొద్దున కొనుక్కోవచ్చు. రేపు ఏమైనా మీ మీద బాగా ఇంకా ఇష్టమైపోయి ఏదైనా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కింద పోటీ చెయ్యి అంటే నిలబడగలరా? అంత ఆ కెపాసిటీ ఉందా? సో ఇప్పుడు జగన్ గారు నిజంగా ఒక అలాంటి బాధ్యత అప్పచెప్పాడు అనుకోండి, అది కూడా జగన్ గారే చూస్తారు కదా.
ఒకవేళ అలా అనుకుంటే అది కూడా జగన్ గారు చూస్తారు కదా. నాకైతే ఇప్పుడు అటువంటి ఆలోచన ఏం లేవు. సో ఇది అవ్వాలి, ఇది కావాలని టార్గెట్. వస్తుంది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నాది వేమూరు. మరి అయితే మీరు ఇంకెక్కడ ఉంటుంది, సొంత దానికి వెళ్ళడానికి లేదు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇప్పుడు ఏం అవకాశం లేదు. నియోజకవర్గాలు పెరిగిన నాకైతే ఇప్పుడు దాని మీద అట్లేదు ఆ పోటీ చేయాలి ఇంకోటి అనే అంత ఇదిగా నేను డ్రీమ్ ఉంటుంది కదా ఏదో ఒకటి. సార్ ఇప్పుడు ఎమ్మెల్యే కాదండి, పోనీ ఏంటి ఏదన్నా ఒక కార్పొరేషన్ ఇంకోటి ఏదైనా డ్రీమ్ ఉందా? ఒక్క మాట సార్, రాజకీయాల్లో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇంతకంటే పైకి వెళ్ళాలని కోరుకుంటారు ఎవరైనా, కిందకి వెళ్ళాలని కోరుకోరు కదా. సో మనం పైకి మనం మాట్లాడుతూ కష్టపడితే వెళ్ళినప్పుడు పైకి వెళ్ళాలని కోరుకుంటారు. సో ఆ బాధ్యత జగన్ గారు ఏది ఇస్తే అది తీసుకుంటారు, సిద్ధం అంటారు. మీకంటూ ఇదైతే నాకైతే ఇది కావాలని నేనైతే అడగను. రేపు కూడా నేను 5 ఏళ్ళు అడగల, ఇప్పుడు రేపు కూడా అడగను. లేదు వెంకటరెడ్డికి ఇవ్వాలని జగన్ గారు ఇచ్చారనుకోండి, డెఫినెట్లీ దానికి న్యాయం చేస్తా. ఇప్పుడు నాకు ఇచ్చిన దానికి నేను ఎలా న్యాయం చేస్తున్నానో నాకు ఇచ్చిన పార్టీ పదవికి, సో ఖచ్చితంగా రేపు ఏదైనా పదవి ఇస్తే ఖచ్చితంగా దానికి కూడా న్యాయం చేస్తా. సో ఇదే వాయిస్ ఉంటుంది అప్పుడైనా ఇప్పుడైనా ఇది ఏం జరిగినా. చెప్పాను కదా, మళ్ళీ అరెస్ట్ అయ్యి వచ్చినా మళ్ళీ ఇదే వాయిస్ ఉంటుంది. ఇంకేముంటుంది అరెస్ట్, ఇంకేమైనా ఉన్నాయి కేసులు, కొత్త కేసులు పెట్టాలనుకుంటే ఎందుకు పెట్టరు? ఇప్పుడు తగ్గిందా పోనీ ఇంత ముందులాగా వాయిస్ తగ్గించారా? నేను తగ్గిస్తా. అప్పుడు కంటే 1 గంట ఎక్కువ మాట్లాడుతున్నా. ఇంకా అప్పుడు రోజుకి 2-3 గంటలు మాట్లాడితే ఇంకో గంట అదనంగా మాట్లాడుతున్నా. అప్పుడు ఇంకా అన్నీ వదిలేసారు, ఇంకేదో పెట్టుకున్నారా మాట్లాడమే జేయం కింద? వాళ్ళు చేస్తున్న దానికి ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది. ఏమన్నా వేరేగా ఫైనాన్షియల్గా ఏదో వర్క్ చేసుకోవడం వస్తుంది సార్, అది ఉంది. ఉన్నాయా? నాది ఎడ్యుకేషన్ సెక్టర్ ఉంది కదా, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఉంది, అది ఒక రన్ అవుతూ ఉంటుంది. సో కూటమి మీద తిరుగుబాటు తప్పదంటారు. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నప్పుడు మనం కూడా ఖచ్చితంగా ప్రజలకు మద్దతుగా నిలవాలి కదా. ప్రజలు ఈరోజు వ్యతిరేకిస్తారు. ప్రజా ఉద్యమం అనుకోవచ్చా? కాకపోతే సార్ అదేమన్నా 1000-2000 సంతకాలు కాదు కదా. సంతకాలు వేరండి, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తారు కదా. మేమే సార్ ఇప్పుడు 1 కోటి మంది సంతకాలు చేశారు కదా, 1 కోటి మంది రారు. 1 కోటి మంది రాకపోవచ్చు. రెండోది వాళ్ళు సంతకాలు విత్ ఫోన్ నెంబర్లతో పెట్టారంటే ఈ కూటమికి భయపట్టలేదు మేము అని చెప్పి ఇండికేషనే కదా. ఫోన్ నెంబర్ వేసి ఒకవేళ ఆ డేటా ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర ఉంది, సో ఆ డేటా కావాలంటే వాళ్ళు కూడా సంపాదించుకోవచ్చు వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి. సో అయినా కూడా భయపడకుండా పెట్టారని అంటే 2 బాహాటంగా వీడియోలు ఫోటోలు కూడా వచ్చినాయి ఎవరెవరు పెడుతున్నారు అనేది. అంటే వాళ్ళు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఖరాఖండిగా చెప్పినట్టే కదా. సో దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అంటున్నారు, ఎప్పటి నుంచి? 2027 ఉంటుంది, 2027 నుంచి ఉండొచ్చు. ప్లేనరీ కూడా ఉంటుంది, పాదయాత్ర ఉంటుంది. పాదయాత్ర కంటే ముందు ప్లేనరీ ఉంటుంది. ప్లేనరీలో అనౌన్స్ చేస్తారా అనుకుంటున్నాను డేట్. ఇంకా అంటే ఎలక్షన్ ఏమన్నా 1 year ముందుకు వెళ్తుందా అని అంటున్నారు కదా, 2028 రావచ్చు అని. మరి సరిపోదేమో కదా టైం, సరిపోతుంది. అదే దాన్ని బట్టి అప్పుడు ముందుకు వెళ్ళాలా ఇంకేందనేది ఇంకా తెలిసిపోతుంది కదా. ఇంకొక మన 6-7 months అయితే మూమెంట్ అర్థమైంది కదా. ఒకవేళ 2028కి ఎలక్షన్ వస్తుంది అనుకోండి, పాదయాత్ర ఇంకా ముందుకు వెళ్ళచ్చు. సో పాదయాత్ర అయితే కన్ఫర్మ్ 100%. 5,000 కిలోమీటర్లు సరిపోతుందా సమయం? 5,000 టార్గెట్ ఏంటి అసలు? అంటే ఎక్కువ, అంటే 5,000 నెంబర్ అనేది కాదు అక్కడ. 5,000 కిలోమీటర్ల నెంబర్ అనే కాకుండా ఎక్కువ ప్రాంతాలు ప్రతి గ్రామాన్ని ఆల్మోస్ట్ టచ్ చేయాలి, ప్రతి పెద్ద గ్రామాన్ని. అది అంతకుముందు తిరిగి నియోజకవర్గాలు కానీ ఎక్కువ నియోజకవర్గాలు తిరగాలి. సో ప్రజల్లోనే పూర్తిగా ఉండాలి. ఇంకా వాళ్ళ సమస్యలు ఏమన్నాయో తెలుసుకొని మళ్ళీ ఇంకొక మేనిఫెస్టోని రూపొందించాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి టైం పడుతుంది. పొత్తులు ఏమన్నా అవకాశం ఉందా? సింగిల్ సిపిఐ సిపిఎం ఇవేవో మొన్న మీతో కలిసి వచ్చారట కదా, మళ్ళీ సింగిల్, మళ్ళీ సింగిల్గానే పోటీ చేస్తాం. మళ్ళీ అదే స్లోగనా? ఏంటంటే ఉన్నాయి 175 నియోజకవర్గాలకు స్లోగనే ఉంటుంది. వైనాట్ ఇప్పుడు వాళ్ళు వైనాట్ అనే అన్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు కదా. సో వాళ్ళకి 164 వచ్చినాక వాళ్ళకి 110 కావాలంటారు. వాళ్ళు వైనాట్ 175 అనలేదు, వైనాట్ పులివెందులు అన్నారు. ఇప్పుడు వాళ్ళు 164 వచ్చినాయి. రేపు పొద్దున మీరు కూటమిని అడగండి, మీ కూటమి నెక్స్ట్ ఎన్ని సీట్లో గెలవాలనుకుంటున్నారని. వాళ్ళు ఒకటానే ఎక్కువ గెలవాలని అనుకుంటారు కానీ తక్కువ. వైనాట్ 175 అని అంటారు కదా, 100% అంటారు. మేము సింగిల్గా 151 సీట్లు వచ్చినాయి వర్మ గారు. పొత్తులో రాలా మాకు. పొత్తులో మేము 151 గెలిచిన వాళ్ళం కాదు. ఊళ్ళు 15 సంవత్సరాలు ఉంటారంటున్నారు కదా ఎవరు వీళ్ళు. పొత్తు 15 సంవత్సరాలు మేము ఉంటానంటున్నారు. మళ్ళీ అదే పరిస్థితి. అంటే వాళ్ళు బ్రహ్మ గారి కాలజ్ఞానం రాశారే ఉండటానికి. ఉండరా? వాళ్ళు చెప్పిన నిజమా ఏంటి? ఉండరా? చూద్దాం. విడగొట్టడానికే చూస్తున్నారట కదా. ఇది మేమా? జనసేన టీడీపీని మేము ఇట్లా అడ్డంగా నిలబడ్డా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసే ఉంటారు. మీరు వాళ్ళు విడిపోరు, ఎందుకంటే భయం. విడిపోతే భయం వాళ్ళకి, అందుకని ఆ భయం కోసమే కలిసి ఉన్నప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతా. ఎందుకైతే అన్నిసార్లు ఏమన్నా అవుతుంది. అంతకుముందు మంచి పవన్ కళ్యాణ్ కూడా పొత్తులోనే వెళ్ళాడు 2019లో కూడా. సిపిఐ సిపిఎం బిఎస్పీ అంటారు. తెలుగుదేశం పార్టీతో స్ట్రాంగ్ పార్టీతో వెళ్ళడం వేరు కదా. తెలుగుదేశం పార్టీ 2014లో కూడా ఇదే ఎగ్జాంపుల్. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు, విజయం సాధించారు. 2014లో మీరు సపోర్ట్ చేశారు కాబట్టి విజయం అనేది రాంగ్. అప్పుడంతా మోడీ మేనియా, మొన్న ఈవీఎంలు, ఇంకా రకరకాల ఈక్వేషన్ మనం చెప్పొచ్చు. కదా మేము ఈవీఎంల ద్వారా అయితే వాళ్ళ ప్రూఫ్లు చూపించామండి. మేము ప్రూఫ్లు చూపించాం కదా వర్మ గారు.
ఇప్పుడు పోలేని ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ సరేలేండి, చూపించాం ఇంకా పంచాయతీ తేలుతుంది. ఈవీఎంలు అంటే ఇంకెక్కడ తేలుతుంది ఇంకా అది? అని తెలియాలి కదా ప్రజలకి. పార్లమెంట్ సాక్షిగా చెబుతాం. ఏముంది 27 అంటే ఇంకా టైం ఉంది కదా, చాలా టైం ఉంది. అప్పటి వరకు ఏమున్నాయి యాక్టివిటీస్, ఇంకేమైనా ఉన్నాయా భవిష్యత్ కార్యక్రమాలు? ఇప్పుడు దీని మెడికల్ కాలేజీల మీద మళ్ళీ కోర్టులకు వెళ్తాం. సో వీళ్ళు చేస్తున్నటువంటి అప్పులు వీళ్ళన్నీ ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద కూడా వైఎస్ఆర్సీపీ ఉద్యమం స్టార్ట్ చేయబోతుంది. ఎందుకంటే 34 విభాగాలు ఇప్పుడు ప్రైవేట్ పరం చేశారు టెండర్లో. సో ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి కదా, సమస్యల మీద ఒక్కో దాని మీద పోరాడతాం. కల్తీ మద్యం, బెల్ట్ షాపులు, వీటన్నిటి మీద కూడా వైఎస్ఆర్సీపీ ఉధృతం చేస్తుంది ఉద్యమం. ఆర్మూర్ వెంకటరెడ్డి అయితే సేఫే అనుకుంటున్నారా? బాగానే ఉన్నాం, మీ సీట్లోకి వచ్చాను సేఫ్గా. నెక్స్ట్ ఏమైంది సార్? ఏం బాగానే ఉన్నా. అందరూ హెచ్చరికలు జారీ చేస్తారు, అంతులు హెచ్చరికలు ఏముంది లేదు సార్, చేస్తూ ఉంటారు. ఒకటి పొడి చేస్తా అంటాడు, ఒకటి చంపేస్తా అంటాడు, ఇంకోటి రారా చూసుకుందాం అంటాడు. డోంట్ కేర్. ఇవన్నీ పట్టించుకుంటా పోతే మనం లైఫ్ సైకిల్ ఎక్కడ నడిచిద్ది? మాట్లాడుకొని నేను వదిలేస్తారు కుసేపట్ట నవ్వుకుంటా. ఎంతమంది పొడి చేస్తానంటున్నారా, ఎంతమంది తిడతారా? సరే మనం తిడుతున్నారని మనం గుర్తించినట్టుగా తప్పుడు ప్రచారాలు రోజుకో ప్రచారం చేస్తారు నా మీద. రేపొద్దున ఇంకేదని చేస్తారు. ఇప్పుడు లేదంటే ఇప్పుడు మీరు అడిగారు కదా, ఈ క్వశ్చన్లో నేను అన్నదాన్ని సగం కట్ చేస్తారు, చేసి ఇదిగో ట్రోల్ చేస్తారు ఏదో ఒక విధంగా. అసలు మనం అన్నదాన్ని పూర్తిగా వినరు. మధ్యలో ఒక వాడు ఇప్పుడు జగన్ గారు ఎందుకు అధికారంలోకి వస్తారని మీరు అడిగారు. ఎందుకు రాడు అని నేను అన్నా. రాడు అన్నది పెడతారు వాళ్ళు, చూడండి. ఎందుకనేది ఎత్తేస్తారు. మీకే పబ్లిసిటీ వస్తున్నది కదా. నెగిటివ్ పబ్లిసిటీ కూడా మంచిదే ఒక అందుకు. అదే అంటున్నాను. అంటే నేను రోజు ఎక్కడోసారి కనపడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అది మా హ్యాండిల్స్లో కాకుండా వాళ్ళ హ్యాండిల్లో కూడా కనపడాలని వాళ్ళు కోరుకుంటే ఏం చేస్తా అంటే వాళ్ళకేం పని లేదు, ఇక నాదే పని అంటే ఇంకా వాళ్ళకి అర్థమైంది కదా, నేను నన్నే పెట్టుకొని టార్గెట్గా వెళ్తున్నారు అన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి ఏదైనా మాట్లాడతారు, ఏదైనా చేయగలుగుతారు. అన్నిటికీ ప్రిపేర్. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, జాగ్రత్త. ఇది కారుమూరి వెంకటరెడ్డి గారితో ఈనాటి ర్యాపిడ్ ఫైర్. మరో కథతో మరో ర్యాపిడ్ ఫైర్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు 9 న్యూస్.